సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. సినిమా పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రత్యేకంగా జరిగే ప్లేస్ మిస్టర్ బి ఛానల్. వాటి గురించి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఎప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు. జరిగింది రెబల్ ఆగమనం జరిగింది. సలార్ మూవీతో సరికొత్తగా రెబల్ ఆగమనం జరిగింది. రెబల్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు సలార్ మూవీకి. సామాన్యం వచ్చుంటే మామూలుగానే ఉండేది, కూల్ గానే ఉండేది వ్యవహారం, కానీ వచ్చింది రెబల్ పవర్ కదా, అందుకనే రెస్పాన్స్ అల్లకల్లోలంగా కనిపించింది. ఆ పైన వచ్చిన అల్లకల్లోలం మామూలుగా రాలేదు. రెబల్ అనే టిప్పర్ హై స్పీడ్ లో దూసుకొచ్చింది. కాదు దూసుకురావటం కాదు, మీద పడి చల్లా చెదురు చేసేసింది. రికార్డ్స్ అన్ని అల్లకల్లోలం అయిపోయాయి. యాక్చువల్ గా చాలా ఆల్ టైమ్ రికార్డులు పెట్టి సర్దుకుని పక్కకు వెళ్ళిపోవాలి, లేదా టిప్పర్ కింద పడి చితికిపోవాలి, ఎడ్జ్ లో బతికిపోయాయి. అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. బండి కండిషన్ లోనే ఉన్న, హార్స్ పవర్ టాప్ లెవెల్లో ఉన్న, ఎక్సలేటర్ తొక్కుతుంటే బండి దూకుతున్న కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. రోడ్డు సరిగ్గా లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? గుంటలు గతుకులు తగిలితే స్పీడ్ తగ్గాలి కదా. సలార్ మూవీకి ఫస్ట్ రోజున అదే జరిగింది. లేకపోతే చాలా ఆల్ టైమ్ రికార్డులు పచ్చడైపోయేవి. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ రోజున సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా చేసింది అరాచకమే. స్పష్టంగా అర్థమైంది. మోయలేని వాళ్ళు ఎత్తుకోవటం మూలంగా ప్రభాస్ గత సినిమాలకు సంబంధించి తప్పటడుగులు పడ్డాయి. సలార్ మూవీకి సంబంధించి ప్రభాస్ మాస్ రెబల్ ప్రపంచనాన్ని పర్ఫెక్ట్ గా అంచనా వేయగలిగిన డైరెక్టర్ పడ్డాడు. టిప్పర్ హార్స్ పవర్ ఉరకలెత్తడానికి ఎలాంటి ఇంజిన్ ఆయిల్ పోయాలి, ప్రత్యేకంగా ఇంజిన్ ఆయిల్ ని డిజైన్ చేసి క్రియేట్ చేసి పోసాడు ప్రశాంత్ నీల్. అన్ని జాగ్రత్తలు తీసుకుని పర్ఫెక్ట్ కండిషన్ లోకి బండిని తీసుకొచ్చి వదిలాడు. దూకింది, తొక్కి పడేసింది. అలానే కొంతమంది అనవసరమైన అపోహలతో లేనిపోని అనుమానాలు పెట్టారు. అలాంటి వాటిని కూడా తొక్కి పడేసింది రెబల్ టిప్పర్. జాతకం అనేది ఒక అభిప్రాయం మాత్రమే, బలహీనతని భయపెట్టే అభిప్రాయం మాత్రమే. పట్టుదల సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి జాతకమైనా మారిపోద్ది, ఏ అభిప్రాయమైనా మారిపోద్ది. వీక్ మైండెడ్ పీపుల్ ని భయపెట్టొచ్చు, రెబల్స్ ని కాదు. అవకాశం ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడితే అన్ని జరిగిపోవు. ప్రభాస్ కంబ్యాక్ అవుతాడు, ఒక తుఫాను మాదిరి కంబ్యాక్ అవుతాడు అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా స్ట్రాంగ్ బిలీఫ్ తో ఉన్నారు. ఇవాళ సలార్ మూవీతో అదే నిజం అయింది. జాతకం చినిగిపోయింది, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది. జాతకం ఎలాగైనా ఉండని పట్టుదలతో సంకల్పించుకుంటే జాతకాన్ని మార్చుకునే దమ్ము ప్రతి మనిషికి ఉంది. మూఢనమ్మకాలతో మూటగట్టి మొగ్గబెట్టేస్తున్నారు, కానీ వాస్తవంగా చూసుకుంటే గ్రహాలన్నిటికీ, పవర్ఫుల్ గ్రహాలన్నిటికీ కూడాను పట్టుదలతో సంకల్పించుకున్న వాళ్ళంటే విపరీతమైన రెస్పెక్ట్. అసలు మనిషిలో పట్టుదలని పెంచడానికి గ్రహాలు పరీక్షలు పెడతా ఉంటాయి. ఈ మ్యాటర్ ని అర్థం చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని హైరానా పడితే భయపడతానే ఉండాలి. ఒక్క మనిషి తలుచుకుంటేనే జాతకాన్ని మార్చుకునే అవకాశం ఉంది అంటే కొన్ని కోట్ల మంది తలుచుకున్నారు రెబల్ కంబ్యాక్ అవ్వాలి అని. అందుకు తగ్గట్టుగానే సలార్ మూవీతో ప్రభాస్ వండర్ఫుల్ గా కంబ్యాక్ అయ్యాడు. రిలీజ్ రోజున సలార్ మూవీకి మామూలు హైప్ కాదు, మెంటల్ మాస్ హైప్. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్లు సరిపోలేదు. హైదరాబాద్ లాంటి చోట్ల, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలాంటి చోట్ల థియేటర్స్ సరిపోలేదు. వేసిన షోలు సరిపోలేదు. ఇంకా ఎక్కువ థియేటర్స్ ఉన్నట్టయితే, ఇంకా ఎక్కువ షోలు వేసుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే ఆల్ టైమ్ రికార్డులన్నీ 2 తెలుగు రాష్ట్రాల వరకు మొక్కలు చెక్కలైపోయేవి. రిలీజ్ రోజున టికెట్ల కోసం ఏమన్నా డిమాండా? అరే అసలు బుకింగ్స్ ఓపెన్ చేయకుండానే టికెట్లు ఎక్కడికి ఆవిరైపోతున్నాయో అర్థమే కాలేదు. హైదరాబాద్ లాంటి సిటీల్లో ప్రతి థియేటర్ లోనూ ఎక్కడికక్కడ రికమెండేషన్స్ తోనో రెఫరెన్సులతోనే టికెట్లన్నీ వెళ్ళిపోయాయి. జనరల్ పబ్లిక్ కి అవైలబిలిటీలోకి రాలేదు. డైరెక్ట్ గా టికెట్ కౌంటర్స్ లో టికెట్లు అమ్మటానికి, వదిలితే నిలబడి చూడటానికి అవకాశం ఇస్తే ప్రతి థియేటర్ లోనూ డబుల్ ఆక్యుపెన్సీ అయి ఉండేది. ప్రతి షోకి అంత డిమాండ్ కనిపించింది సినిమా టికెట్ల కోసం. ఎందుకు కనిపించింది? ఎవరి కోసం కనిపించింది? ఆ క్రేజీ హైప్ కి సగం కారణం ప్రభాస్, మరో సగానికి కారణం కాంబినేషన్. ఆ కాంబినేషన్ కి సంబంధించి అంచనాలకు మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు గట్టిగానే రెబల్ ఎంటర్టైన్మెంట్ ని ప్రశాంత్ నీల్ డెలివర్ చేశాడు. దెబ్బకి ప్రేక్షకులందరూ కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. సలార్ మూవీలో ఉన్న కొన్ని విషయాలకు సంబంధించి, కొన్ని ఎపిసోడ్స్ కి సంబంధించి ఓ ట్రాన్స్ నడుస్తుంది. కోల్ మైన్ లో ఒక ఫైట్ ఉంటది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఆ ఫైట్ వరకు ప్రభాస్
ప్రభాస్ ని ఆపి అప్పుడు రిలీజ్ చేశారనమాట రెచ్చిపో అని. ఆ ఫైట్ లో ప్రభాస్ కూల్, రెబల్, స్టైలిష్ యాటిట్యూడ్ ని ప్రత్యేకంగా డిఫైన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ ఫైట్ లో ప్రభాస్ తో స్టైలిష్ యాక్టివిటీస్ ని బల్లే చేయించాడు. ఒక్కో యాక్టివిటీకి ఒక్కో రకమైన థ్రిల్, డోపమైన్ కావాల్సినంత రిలీజ్ అయిపోద్ది. వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. డోపమైన్ మైండ్ లో ఫీల్ గుడ్ హ్యాపీనెస్ ఇస్తుంది, అది సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అలాంటి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ని ఆ ఫైట్ చూసినప్పుడు సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఫైట్ చూస్తున్నప్పుడు ఇది కదా మన డార్లింగ్ ప్రభాస్ అనే సంతోషం పొంగి పొర్లుద్ది. అలా సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకమైన డోపమైన్ ఇంపాక్ట్ ఇచ్చి వదిలిపెట్టాడు ప్రశాంత్ నీల్. అలా చూపెట్టాడు ప్రభాస్ ని. మిగతా విశేషాల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ జాతర చేసి వదిలిపెట్టింది. మిగతా అన్ని ఏరియాల కంటే తెలంగాణలోను అమెరికాలోను టాప్ రేంజ్ లో రెచ్చిపోయాడు సలార్ ఫస్ట్ రోజున. తెలంగాణలో డంకీ కోసం కొన్ని థియేటర్స్ ని త్యాగం చేయాల్సి వచ్చింది, లేకపోతే ఆల్ టైమ్ రికార్డ్ పడి ఉండేది ఆ ఏరియా వరకు. చాలా చిన్న మార్జిన్ తో RRR తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది నైజాం ఏరియా వరకు. ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ కు సంబంధించి సలార్ మూవీ నైజాం వరకు ఫస్ట్ రోజున సలార్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 22.5 కోట్లకు పైనే ఉంది. గ్రాస్ చూసుకుంటే 32 కోట్లకు పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా టెర్రిఫిక్ స్టార్ట్ తీసుకుంది సలార్ మూవీ. కాకపోతే అక్కడున్న అన్ఫేవరబుల్ కండిషన్ ఏమిటి అంటే టికెట్ రేట్లకు సంబంధించి లిమిటేషన్స్ ఉన్నాయి. కొంచెం టికెట్ రేట్లని సడలించి ఉన్నట్టయితే అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డులు పడి ఉండేవి ప్రతి ఏరియాలోనూ. ఆంధ్రప్రదేశ్ వరకు సలార్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 23.5 కోట్లు ఉంది. పోతే కొన్ని ఏరియాలో సినిమాకి హైర్స్ వచ్చాయి, ఫిక్స్డ్ హైర్స్, అవి 4 కోట్లు ఉన్నాయి. టోటల్ గా ఫస్ట్ రోజున సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 27.5 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ రోజున గ్రాస్ అరౌండ్ 38 కోట్లు ఉంది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ గ్రాస్ 70 కోట్లు దాటింది. షేర్ చూసుకుంటే 50 కోట్లకు పైనే ఉంది. ఫస్ట్ రోజునే 2 తెలుగు రాష్ట్రాల వరకు సలార్ మూవీ 50 కోట్లకు పైన షేర్ పెట్టింది. ఇది రెబల్ ప్రభంజనం 2 తెలుగు స్టేట్స్ లో. తర్వాత కర్ణాటకలో చూసుకుంటే సలార్ మూవీ తెలుగు, కన్నడ వెర్షన్, తమిళ వెర్షన్, ఈ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా 11 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. కన్నడ వెర్షన్ వరకే సినిమా ఫస్ట్ రోజున 1 కోటి పైన గ్రాస్ చూసిందని తెలుస్తుంది. ఇది కర్ణాటకలో ఒక డబ్బింగ్ సినిమాకి సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ అని మాట్లాడుతున్నారు. తమిళనాడులో కూడా సలార్ మూవీ ఫ్యాంటాస్టిక్ స్టార్ట్ తీసుకుంది. అక్కడ ఫస్ట్ రోజున అరౌండ్ 6.5 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. ప్రభాస్ మార్కెట్ తమిళనాడులో కూడా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. కేరళలో సలార్ బాహుబలి 2 రికార్డుని కొట్టేస్తదని అందరూ అనుకున్నారు. కాకపోతే కొంచెం వెనకాలే ఉండిపోయింది. టాప్ 2 పొజిషన్ లోనే ఉంది. సలార్ హిందీ వెర్షన్ విషయానికి వచ్చేసప్పటికి పోటీ ఉంది. థియేటర్స్ సరిగ్గా ఇవ్వలేదు, అయినప్పటికీ స్ట్రాంగ్ అనే సినిమా ఫస్ట్ రోజున పర్ఫామ్ చేసింది నార్త్ సర్కిల్స్ లో. హిందీ వెర్షన్ వరకే సినిమా దాదాపు 16 కోట్ల నెట్ చూడటం విశేషం. మిగతా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని నార్త్ వరకు సినిమా 20 కోట్లకు పైన నెట్ చూసింది. ఓవర్సీస్ లో అయితే ప్రత్యేకమైన వీర విహారాన్ని నడిపించాడు ప్రభాస్ సలార్ మూవీతో. ఏ తెలుగు హీరోకి ఓవర్సీస్ లో ఇంత పెద్ద మార్కెట్ లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. బాలీవుడ్ హీరోలకి ఈక్వల్ గా ప్రభాస్ మార్కెట్ ఓవర్సీస్ లో స్ప్రెడ్ అవడం విశేషం అనే చెప్పాలి. మామూలు వీర విహారం కాదు. సలార్ మూవీ ఫస్ట్ రోజున ఇండియా కాకుండా మిగతా దేశాల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ 53 కోట్లు ఉంది. అమెరికా వరకు సలార్ మూవీ ఫస్ట్ రోజున ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ $4 million ఉన్నాయి. టెర్రిఫిక్ బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ అవి అమెరికాలో ఒక తెలుగు సినిమాకి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజున సలార్ మూవీ టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన గ్రాస్ 170 కోట్లకు పైనే ఉంది. 2023 సంవత్సరంలో ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఇంత పెద్ద నెంబర్ ని పెట్టిన ఇండియన్ ఫిలిం ఇదే. సలార్ దాటికి జవాన్, పఠాన్, లియో ఈ సినిమాలన్నీ వెనకబడిపోయాయి జైలర్ తో సహా. ఫస్ట్ రోజున సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 100 కోట్లు ఉంది. ఎగ్జాక్ట్ గా 100 కోట్ల నెంబర్ ని టచ్ చేయలేదు, 97-98 మధ్యన ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరియర్ బెస్ట్ నెంబర్స్ పడ్డాయి ప్రతి చోట, ప్రతి ఏరియాలోనూ. సలార్ మూవీకి టెర్రిఫిక్ పాజిటివ్ టాక్ వినపడుతుంది. ఈ వీకెండ్ లో ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ నే చూస్తాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.